భయానకమైన సంఘటనని మనం మరోసారి గుర్తు చేసుకోబోతున్నాం. బండి మీద ఆసుపత్రికి వెళ్ళి వస్తుంటే వెనక నుంచి స్కార్పియో వచ్చి గుద్దేసింది. అక్క అక్కడికక్కడే చనిపోయింది. పేరు గౌతమి. చెల్లెలు ప్రాణాలతో పోరాడి ఎలాగోలాగా బయటపడింది. పేరు పావని. గౌతమికి పెళ్ళయిందని భర్తే ఆమెను హత్య చేయించాడని పావని ఆరోపిస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆ కోణంలో దర్యాప్తు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. అక్కకు పెళ్లి జరిగినట్లు అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని చెప్తోంది పావని. ఇంతకీ గౌతమిని పెళ్లి చేసుకున్నట్లు వీడియోల్లో ఫోటోల్లో కనిపిస్తున్న వ్యక్తి పేరు మాత్రం ఇప్పటి వరకు బయటికి రాలేదు. జరిగింది యాక్సిడెంటా, హత్య? గౌతమి ప్రమాదంలో చనిపోయిందా లేక ప్లాన్ చేసి చంపేశారా? ఆమె కుటుంబంతో మాట్లాడే ముందు ఈ కథనాన్ని ఒకసారి చూడండి. 2 నెలల క్రితం ఒక అమ్మాయి అనుమానాస్పదంగా చనిపోయింది. పేరు గౌతమి. ఊరు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపూర్. బండి మీద తన చెల్లెలితో కలిసి వెళ్తుండగా వెనక నుంచి స్కార్పియోతో గుద్దేశారు. గౌతమి అక్కడికక్కడే చనిపోయింది. ఆమె చెల్లెలు ప్రాణాలతో పోరాడి బయటపడింది. గౌతమిని పెళ్లి చేసుకున్నాడని చెబుతున్న సజ్జా బుజ్జి పేరు మాత్రం ఇప్పటి వరకు వినిపించలేదు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలని, అతనే ఆమెను చంపించాడని ఆరోపిస్తూ గౌతమి కుటుంబం ఫిర్యాదు చేసినా పట్టించుకునే దిక్కులేదు. అసలు ఇప్పటి వరకు విచారించడానికి కూడా బుజ్జిని పోలీసులు పిలవలేదు. డబ్బులిచ్చి తమ నోరు మూయించే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఇది ప్రమాదమా, హత్య అనే కోణంలో విచారించే ప్రయత్నం కూడా చేయడం లేదని గౌతమి కుటుంబం వాపోతోంది. పెళ్లి చేసుకున్న విషయం సీక్రెట్గా ఉంచడంపై గౌతమి, బుజ్జి మధ్య వివాదం తలెత్తిందని, ఆ క్రమంలోనే ఆమెను అడ్డు తొలగించుకోవడానికి పథకం ప్రకారం హత్య చేయించాడని ఆరోపిస్తున్నారు. గతంలో 2 సార్లు గౌతమికి అబార్షన్ చేయించినట్టు సాక్ష్యాలు కూడా ఉన్నాయని, చనిపోయిన సమయానికి గౌతమి గర్భవతి అని చెల్లెలు చెబుతోంది. యాక్సిడెంట్ జరిగిన రోజు బుజ్జి ఫోన్ చేసి వెళ్లమంటేనే ఆస్పత్రికి వెళ్లామని, అపాయింట్మెంట్ తీసుకున్నది కూడా బుజ్జి అని ఆమె చెబుతోంది. తన అక్కను ట్రాప్ చేసి రెండో పెళ్లి చేసుకున్న బుజ్జి విషయం బయట పెడతానని చెప్పేసరికి హత్య చేయించాడని, తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, న్యాయం చెయ్యమని అర్థిస్తున్నారు. ఇంత జరిగినా ఇప్పటి వరకు పోలీసుల దగ్గర గాని, కేసు విచారణలో గాని ఎక్కడా బుజ్జి పేరు బయటకు రాలేదు. బుజ్జికి అధికార పార్టీ అండదండలు ఉండడంతోనే కేసు విచారణ తప్పుదోవ పట్టిందని గౌతమి కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. అసలు గౌతమి చనిపోయిందా, చంపేశారా? నిజంగానే గౌతమిని బుజ్జి పెళ్లి చేసుకుంటే ఇప్పటి వరకు అతను ఎక్కడా కనిపించకపోవడానికి, వినిపించకపోవడానికి కారణాలేంటి? ఫిర్యాదు అందాక కూడా పోలీసులు బుజ్జిని ఎందుకు విచారించలేదు? యాక్సిడెంట్ చేసింది 2రా, 3రా? మద్యం మత్తులో యాక్సిడెంట్ చేశారని పోలీసులు చెప్తున్నారు అంటే ఇది సుపారీ కిల్లింగా? నిజంగానే యాక్సిడెంట్ మాత్రమే అయితే గౌతమి చెల్లెల్ని 1/2 కిలోమీటర్ వరకు ఎందుకు ఈడ్చుకుంటూ వెళ్లిపోయారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టి తమకు న్యాయం జరిగేలా చూడమని వేడుకుంటూ గౌతమి చెల్లెలు పావని, ఆమె తల్లి సాక్షిని ఆశ్రయించారు. వినడానికి, చూడడానికి అతి ఘోరంగా, దారుణంగా, నమ్మశక్యంగా లేదు అసలు యాక్చువల్లీ నిజానికి. ప్రస్తుతం పావని సాక్షి స్టూడియోస్లో ఉన్నారు. అలాగే గౌతమి, పావనిల తల్లి అనంతలక్ష్మి గారు కూడా సాక్షి స్టూడియోస్లో ఉన్నారు. మొట్టమొదట ఎలా ఉంది? కోలుకుంటున్నావు ఇప్పుడే పావని నువ్వు? ఇంకా గాయాలు దారుణంగా కనిపిస్తున్నాయి నీ ఒంటి మీద. నువ్వు ఆ రోజు యాక్సిడెంట్ అయిన వెంటనే బానెట్ మీద నువ్వు వెళ్ళి పడి చాలా 1 కిలోమీటర్ పాటు నేను ఈడ్చుకెళ్ళారు. నీకేమన్నా గుర్తుందా అమ్మా ఆ రోజు జరిగింది? వెనకాల నుంచి మేము పాల్కొల్లు నర్సాపురం వెళ్తుండగా తిరుమల ఫర్నిచర్ దగ్గర అయితే లైటింగ్ నా మీద కంటే వచ్చి పడిందండి. లైటింగ్ వచ్చి పడింది ముందు, తర్వాత ఏం జరిగింది? మేము పక్కకి ఆపితేని ఎవరు క్రాస్ చేసుకుని కూడా వెళ్ళలేదు. వెళ్ళకపోతే ఫర్నిచర్ షోరూమ్కి వచ్చారేమో అనుకుని చెప్పి మేము మళ్ళీ బండి స్టార్ట్ చేసుకుని వెళ్తుండగా సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత వెనకాల నుంచి చాలా స్పీడ్గా వచ్చి హిట్ చేశారండి మమ్మల్ని. మా అక్క అక్కడే చనిపోయారండి. నేను బ్యానెట్ మీద పడ్డాను. ఎంత కేకలేసినా వాళ్ళు కార్ని ఆపలేదండి, ఈడ్చుకుని వెళ్ళిపోయారు. కేకలేసిన గుర్తు నీకుంది? కేకలేసిన గుర్తుంది. తర్వాత ఏం జరిగిందో ఏమి గుర్తులేదండి. హాస్పిటల్ ఉండటం కూడా నాకేం తెలియదు. ఎవరు చేర్పించారు హాస్పిటల్లో? ఏమన్నా గుర్తుందా నీకు? అంటే ఏమన్నా చెప్పారా, తెలిసిందా? లేదండి. మామూలుగా అక్కడ చూసిన వాళ్ళు అయితే అందరూ ఇది కావాలని చేయించారు. యాక్సిడెంట్ అయిన కార్లో కూడా రాడ్స్ ఉన్నాయి, బ్యాట్ ఉంది, మళ్ళీ గంజాయి కూడా ఉందని చెప్పారండి. పోలీసులు వాటిని మాయం చేస్తారు. అండ్ ఆ యాక్సిడెంట్ చేసిన స్కార్పియోని నీళ్ల పక్కన ఎక్కడో పార్క్ చేసి వాళ్ళు నీళ్ల నుంచి ఈదుకుని ఫరారైపోయినట్టు మీరు అనంతలక్ష్మి గారు ఇందాక కొద్దిసేపు క్రితం చెప్పారు. ఇదంతా పోలీసులు ఎప్పుడు అసలు ఇంటర్ఫియర్ అంటే ఇందులోకి ప్రవేశించారు ఈ విషయంలోకి?
మీరు వెళ్ళి ఫిర్యాదు చేశారా లేక వాళ్ళే ఏమన్నా దర్యాప్తు చేయడానికి వచ్చే ప్రయత్నం చేశారా? లేదండి, యాక్సిడెంట్ చూసాక వాళ్ళే వచ్చారండి ఉమ్. పోలీసు. వచ్చి ఏమన్నా అడిగారా మిమ్మల్ని? అంటే అదే మన్నాడు వచ్చి అడిగారండి, ఉమ్, ఎలా ఎక్కడ ఎలా జరిగింది ఏంటి అని అడిగారండి. అడిగితే ఇలా హాస్పిటల్ కానికి వెళ్ళారండి. నేను 7:30కి ఫోన్ వచ్చిందండి, ఎవరో అబ్బాయి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మీ అమ్మాయి యాక్సిడెంట్ అయిపోయిందండి ఒక అమ్మాయికి అని చెప్పారండి. బండి మీద వెళ్తున్నారు 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి పడిపోయింది కింద అని. కాదు బాబు, 2 అమ్మాయిలు ఉంటారు, ఇప్పుడే వెళ్ళారు 7:30కి, అప్పుడే యాక్సిడెంట్ ఏంటని నేను అడిగానండి. అడిగితే లేదు బాబు 2 అమ్మాయిలు ఉంటారు చూడు బాబు అంటే ఆ అబ్బాయి ఫోన్ పెట్టేశాడు. మా పక్క అబ్బాయిని చూసుకునండి వెళ్ళానండి నేను. సరే అలా అలా అక్కడి నుంచి ఆ తర్వాత పోలీసుల పాత్ర అంటే వాళ్ళు మళ్ళీ కలగ చేసుకుని ఇంకా ఆరాలు తీసే ప్రయత్నం చేశారా? ఇది ఫోటోలు వీడియోలు ఇవన్నీ బయటపడ్డాయి. మీరు మీ అక్కకి వివాహం అయిందని చెప్తున్నావు నువ్వు. ఆ వివాహం అయిన వ్యక్తి పేరు బుజ్జి అని చెప్తున్నావు. ఆ ఫోటోలు వీడియోలు ఇందాక కూడా చూపించేప్పుడు ఇంకోసారి చూపించబోతున్నావు. అది ఆ విషయం ఎప్పుడు తెలిసింది నీకు? నాకు 15th మా అక్క చెప్పిందండి, January 15th నాకు ఇలా మ్యారేజ్ అయింది అతనితోటి అని చెప్పి. అయితే వీళ్ళిద్దరికి 3 months నుంచి గొడవ అవుతుందండి. నాకు భార్య హోదా కావాలి, అందరూ బయట నన్ను చెడ్డగా చెప్పుకుంటున్నారు అని చెప్పి. నాకు ఒక 10 days టైం ఇవ్వు, 20 days టైం ఇవ్వు అని చెప్పి ఆయన జనవరి వరకు లాక్కొచ్చారండి. ఎంతకాలం క్రితం పెళ్ళైనట్టు చెప్పిందమ్మా అక్క? 1 year అని చెప్పింది. సంవత్సరం నుంచి అక్కకి పెళ్ళైంది కానీ నీకు ఎప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరికి చెప్పలేదు? అక్కకి 23 సంవత్సరాలు. చూడ్డానికి ఆయన బాగా ఎక్కువ వయసు ఉన్నట్టు కనిపిస్తారంటే బాగా ఏజ్ డిఫరెన్స్ ఉంది. తర్వాత పెళ్ళైనట్టు చెప్పి చేసుకున్నాడా? అంటే అక్క ఏం చెప్పింది నీకు? నాకు గొడవలు అవుతున్నాయని చెప్పి నేనే గట్టిగా అడిగానండి. అడిగితే ఇలా 15th నాకు January 15th చెప్పిందండి ఇలా మ్యారేజ్ అయింది అని చెప్పి. అయితే ఈ 3 days నుంచి వాళ్ళకి గొడవ అవుతానే ఉందండి. 15th, 16th, 17th, 18th ఆఫ్టర్నూన్ కూడా వాళ్ళకి గొడవ అయిందండి. అంటే గొడవ అంటే ఎలా? ఫోన్లోనండి. నువ్వు మోసం చేసి పెళ్లి చేసుకున్నావు, నాకు భార్య హోదా కల్పిస్తావా లేదా అని చెప్పి గట్టిగా ప్రశ్నించడం జరిగింది. ఇదంతా మీకు తెలీదమ్మా అనంతలక్ష్మి గారు? తెలీదండి. మీకు చాలా పెద్ద అంటే ఒక షాక్ మీద షాక్. ఇంత ఘోరం జరిగింది, అంతకుముందు ఇంత జరిగింది మీకు తెలియదు? కూతురు చాలా షాక్ అండి. నాకు MBA చదివిందండి, మాకేదో తెచ్చి పెడుతుందంటే ఇలా చేశారండి. అమ్మాయిని వైజాగ్లో హాస్టల్లో చదువుతుందండి. MBA అయిపోద్ది, ఫిబ్రవరి నెలలో ఏదో ఉద్యోగం వస్తుంది అనుకున్నానండి. ఎగ్జామ్ ఏమో ఫిబ్రవరి నెలలోనండి. తీరా చూస్తే అలా చేశారండి అమ్మాయిని. 2 అమ్మాయిలండి నాకు. ఇప్పుడు ఒక విషయం చెప్పాలండి, మీరు ఇది మనం అంటే ప్రపంచానికి చెప్తున్న విషయం కాబట్టి ఇది మీరు చాలా ఆరోపణలు చేశారు. అతను చంపించారు, స్కార్పియో కావాలని వచ్చి గుద్దేశారని చెప్పి. అలా మీరు భావించడానికి మీకు ఏమన్నా వేరే ఇతర ఆధారాలు ఏమైనా దొరికాయి? అంటే మీకు తెలిసిన వాళ్ళు వాకప్ చేయగా తెలిసిన విషయాలు ఏమిటి చెప్పమ్మా. బెయిల్ వాళ్ళకి ఇచ్చింది కూడా వాళ్ళేనండి. పోలీసులు కూడా మొత్తం 1 side అయ్యి ASP రత్న అయితే మా ఇంటికి వచ్చి అతనే ఎందుకు చేశారని చెప్తున్నావు నువ్వు, అది యాక్సిడెంట్ అని మేము అందరం చెప్తున్నాం కదా అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి మాకు వచ్చినాయి థ్రెట్ కాల్స్. మా అక్కకి థ్రెట్ కాల్స్ వచ్చిన డేటా మీ దగ్గర ఉందా? ఉందండి. అంటే కాల్ రికార్డ్ అయ్యి ఉందా? రికార్డ్ అయ్యే కాల్ రికార్డ్ అయ్యి ఉంది. అంటే అక్క మాట్లాడుతున్నప్పుడు రికార్డ్ చేసిన కాల్స్ కాల్స్ అండి. తనకి అంతకు ముందే సస్పెషన్ ఉండేదా? అంటే ఇలా ఏమైనా జరుగుతుందేమో అని ఒక అనుమానం ఉండేదా? ఉండేదండి. సో అప్పుడెప్పుడు కూడా నీతో ఎప్పుడు చెప్పుకోలేదండి. అసలు ఏ విషయము చెప్పేది కాదండి. తనే డీల్ చేసేది ఏదైనా సరే. 23 ఏళ్ళకి అంత ధైర్యంగా తను ఎదుర్కొని ఇంత పెద్ద పరిస్థితిలో అంటే చెప్పకుండా ఇప్పుడు పెళ్లి ఫోటోలు చూస్తుంటేనే ఎవరు లేరు చుట్టుపక్కలని తెలుస్తుంది. అర్ధరాత్రి వేడో లేకపోతే అర్లీ మార్నింగ్ అర్ధరాత్రి ఎప్పుడో తెలియకుండా ప్రపంచానికి తెలియకుండా చేసుకునే పెళ్లిలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఆ తర్వాత రత్న గారు ఏమన్నారు చెప్పండి? మీరు మా ఇంటికి పర్సనల్గా వచ్చారండి ఆవిడ. మీడియాని పిలవలేదు, ఎవరు రాలేదండి. సడన్గా వచ్చి నన్ను మా బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి అతనే ఎందుకు చేయించాలనుకుంటున్నావు, నువ్వు మర్డర్ చేయించాలని ఎందుకు అనుకుంటున్నావు అంటే 2వ పెళ్లి చేసుకున్నాడు అతను, 3 months నుంచి గొడవ అవుతుంది, 3 days నుంచి బాగా ఎక్కువ గొడవ అవుతుంది అంటే లేదు అతని పేరు చెప్పొద్దు అని చెప్పేసి ఆవిడ వెళ్ళిపోయారండి. అతని పేరు చెప్పొద్దు అన్నారు. ఇంకేమన్నా చెప్పారు ఆవిడ? ఇంకేం చెప్పలేదండి. ఇప్పుడు నువ్వు కోలుకున్నప్పుడంతా ఈ కోలుకుంటున్న సమయంలో నువ్వు ఎప్పుడైనా ఈ బుజ్జి అనే వ్యక్తితో మాట్లాడావా? లేదండి. ఆయన మా అక్క చనిపోయిన విషయం కూడా, చనిపోయిన తర్వాత కూడా రావటం మాట్లాడటం ఏం చేయలేదండి ఆయన అసలు.
కానీ నీకు కాల్ డేటా ఎక్కడెక్కడ దొరికాయి నీకు? ఈ ఆధారాలన్నీ, ఫోటోలు కానీ, వీడియోలు కానీ, మాట్లాడిన కాల్స్ తాలూకు రికార్డింగ్స్ కానీ ఎక్కడ దొరికాయి? మా అక్క ఫోన్లో ల్యాప్టాప్లోని దొరికినాయండి నాకు. ల్యాప్టాప్లో దొరికాయి. ల్యాప్టాప్ విన్నప్పుడు అంటే సహజంగానే నువ్వు తీవ్రంగా షాక్కి గురై ఉంటావు, అవును. ఇంత జరిగిందా అని చెప్పి. ఎప్పుడు ఆ బుజ్జి గారిని కాంటాక్ట్ చేసే ప్రయత్నం నువ్వు చేయలేదు? చేసినా వాళ్ళు రిజెక్ట్లో వాళ్ళే మా ఇంటికి వచ్చేవారండి. మనుషుల్ని ఈ సజ్జా బుజ్జి వాళ్ళ రిలేటివ్సే మా ఇంటికి పంపించేవారు అనమాట. గొడవ పడొద్దు, సెటిల్ చేసేసుకోండి, ఎందుకు వాళ్ళ పేర్లు బయటికి చెప్తారు అలాగా అని చెప్పి వాళ్ళు చేయటం జరిగేదండి. ఏంటి అంటే గొడవ పడద్దంటే ఏ విషయం? ఈ రెండో పెళ్లి అయినట్టు కూడా, పెళ్లి అయినట్టు కూడా బయట చెప్పొద్దు, సెటిల్ చేసేసుకోమని చెప్పారు. అవునండి. బట్ అంతకు ముందు బెదిరింపు కాల్స్ వచ్చినట్టుగా నువ్వు విన్న కాల్స్, కాల్ డేటా ఏదైతే ఉందో అందులో ఎవరెవరు మాట్లాడేవారు, ఏమని ఉండే బెదిరింపు కాల్స్? అని వాళ్ళ అక్క మాట్లాడేదండి, శిరీష వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అమ్మ బుజ్జి వాళ్ళ అక్క అన్నమాట. ఆవిడ మాట్లాడింది ఏమనంటే, నిన్ను బయటకు వచ్చేలాగా చంపించేస్తాను, ఇంటి గుమ్మం నుంచి బయటకు వచ్చేలాగా నిన్ను చంపించేస్తాను, సాయంత్రంలోగా నిన్ను చంపించేస్తానే అని చెప్పి అని మాట్లాడిందండి. ఆ రికార్డింగ్ కూడా ఉందండి. ఆ రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి అక్క దగ్గర? ఉన్నాయండి. ఇప్పుడు ఆ తర్వాత మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అంటే దీన్ని మీకు ఎక్కడి నుంచి కూడా సపోర్ట్ రాలేదు, ఏ విధమైన మద్దతు రాలేదని చెప్తున్నారు కాబట్టి, మీకు తెలిసిన వాళ్ళు బంధువులు ఎవరైనా వచ్చి పక్కన నిలబడి దీన్ని ఇంకా ఆరాలు తీసే ప్రయత్నం చేశారు? అసలు ఏం జరిగింది, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ బండి ఈ కార్ ఏదైతే గుద్దేసిందో ఎక్కడ వాళ్ళు ఏమిటని? అవి ఎవరు ఏమి అడిగేవారు కాదండి. కాకపోతే ఆ కారు వైజాగ్ నుంచి వచ్చిందండి. కారు వైజాగ్ నుంచి వస్తే ఈ శిరీష వాళ్ళ చెల్లి కూడా వైజాగ్లోనే ఉంటుందండి అమ్మాయి. వాళ్ళే చేయించారనే ఒక స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అసలు అంటే యాక్సిడెంట్ జరిగి వెళ్ళిపోతే 2-3 సహజంగా జరిగే కొన్ని పరిణామాలు ఉంటాయి. అంటే పోస్ట్ మార్టం చేయిస్తారు, తర్వాత పోస్ట్ మార్టం చేయించారండి. చేయించితే నేను రిపోర్ట్, మా అక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం అప్పటికి నాకు ఇలా కూడా లేవండి దెబ్బలై, ఇంకా చాలా దారుణంగా నడిచేదాన్ని. చాలా భయంకరంగా ఉందమ్మా చూస్తుంటే. ఫ్రాక్చర్ అయిందా? మొత్తం షోల్డర్స్ ఫ్రాక్చర్ అయిందండి, జాయింట్ ఫ్రాక్చర్ అయింది. నల్లపోయేదాన్ని కాదండి. పాల్కొల్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి 3 times మా అక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ అడిగితే మీరు కోర్టు ద్వారా తెచ్చుకోండి అని చెప్పి అన్నారండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగితే వాళ్ళకేమో సాయంత్రానికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారండి. వాళ్ళకి అంటే గుద్దిన వాళ్ళని లేదు అటు నుంచి ఉన్న వాళ్ళందరినీ కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారండి. మీరు వెళ్ళి బాధితురాలు మరణించిన మీ అక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగితే ఇది పోలీసుల నిర్వాహకం ఇలా ఉంది మన రాష్ట్రంలో, అది కోర్టుకి వెళ్ళి తెచ్చుకోమని అడుగుతున్నారు. మీకు ఇంట్లో తిరిగే వాళ్ళు, నీకేమో ఇలా గాయాలు, అమ్మ తప్ప ఎవరు లేరండి. చుట్టూ బంధువులు ఎవరైనా ఉన్నారమ్మా? ఎవరు లేరు. నాన్నగారు లేరా? ఎక్స్పైర్ అయ్యారండి. ఆయన 2 years అవుతుందండి. మేము ఇంకా బయటికి రాకుండానే మా అక్కని ఇలా చంపించేశాడండి. అతనే చంపించారండి. వాళ్ళకి బాగా ఇది చేయటం అలవాటండి. చాలా వింటుంటే అసలు అంటే ఈ నిజంగా ఏమనాలో మాటల్లో చెప్పలేను. ఎప్పటి నుంచి పరిచయం అమ్మా ఈ బుజ్జి అనే వ్యక్తి అక్కకి? ఏమైనా చెప్పింది అక్క? చెప్పలేదండి. 2-3 రోజుల్లో మీరు మాట్లాడుకున్న సంభాషణలో ఎప్పటి నుంచి పరిచయం, అసలు ఎలా అయింది వివాహం? పరిచయం అంటే ముందు నేను ఒక ఫ్రూట్ షాప్లో చేసేదాన్ని అండి, మ్యాథ్ దాంట్లో చేసేదాన్ని. అక్కడికి వచ్చి అతను నా ఫోన్ నెంబర్ అడిగేవారు. అడిగితే నేను ఇవ్వనని చెప్తే తర్వాత నేను మా అక్క అరుణ ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తే అక్కడికి వచ్చి అక్కడ చూసారండి ఆయన. అప్పటి నుంచి నా దగ్గరికి అది కారులో అది ఎక్కువ వచ్చి ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ చెప్పు ఎలా అంటే, నేను చెప్పనండి ఫోన్ నెంబర్, మా అక్కకి ఫోన్ లేదు, మీకెందుకు మా అక్క గురించి అంటే, ఏం లేదు ఊరికే ఏదైనా హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాను అని చెప్పి అన్నారు. మాకెవరు హెల్ప్ అవసరం లేదు, తను బాగా చదువుకుంటుంది, చదువుకొని ఇవ్వండి అని చెప్పానండి. మరి వీళ్ళిద్దరికి ఎప్పుడు పరిచయం అయిందో నాకు తెలియదు. ఒకసారి మా అక్క ఫోన్కి కాల్ వస్తే అప్పుడు నేను లిఫ్ట్ చేస్తే మా అక్క ఎందుకు ఫోన్ చేశారో అని చెప్పి అడిగానండి నేను. సరే, ఒకసారి సంఘటన జరిగిన రోజు నీకు చాలా చేదు జ్ఞాపకం, కానీ వాళ్ళు నువ్వు అన్నిటినీ ఎదిరించి ధైర్యంగా బయటకు వచ్చి నువ్వు చెప్పదలుచుకున్నావు కాబట్టి నేను అడుగుతున్నాను, ఇంకోసారి చెప్పు. ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళాలని అసలు ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఏ కారణంతో వెళ్ళాల్సి వచ్చింది హాస్పిటల్? తనకి హాస్పిటల్ గైనిక్ దగ్గరికి వెళ్ళమని ఆయనే చెప్పారండి. పక్కన నేనే ఉన్నాను, మా అక్కని తీసుకెళ్ళాను రాయపేట. తనకు ఆల్రెడీ 2 సార్లు అబార్షన్ అయినట్టు తెలుసా అమ్మా మీకు? తెలియదండి. తెలియదు అసలు ఏ విషయం చెప్పేదండి. ఇప్పుడు 2 సార్లు అబార్షన్ అయినట్టు ఏమన్నా నీకేమైనా తెలుసా? ఏమైనా బయటపడింది ఆ విషయం? తెలియదండి నాకు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళమని ఆయన ఎందుకు సూచించినట్టు ఏమన్నా తెలిసిందా? అంటే అక్క ఏమన్నా చెప్పుకుందా నీకు? లేదు, నాకైతే మీ అక్కని హాస్పిటల్కి తీసుకెళ్ళు అని చెప్పి అన్నాడండి అతను. తీసుకువెళ్ళమంటే ఏ హాస్పిటల్కి అండి అంటే, నేను మాట్లాడాను సూర్య హాస్పిటల్కి వెళ్ళండి, సూర్య నర్సింగ్ దగ్గరికి అని చెప్పి అన్నారండి ఆయన.
అంటే మా అక్క ఒక్కతే వెళ్తానని చెప్పి ఈవినింగ్ అంటే లేదు నేను వస్తాను నీ కూడా అని చెప్పి నేను అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళానండి. నువ్వు కూడా వెళ్ళావు. వెళ్ళి ఆ తర్వాత హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన ఫోన్ చేశారా? ఆయన ఫోన్ చేశారండి. ఫోన్ చేసి మా అక్కతో మాట్లాడారు, మేము ఎప్పుడు బయలుదేరుతున్నాం అన్నది కూడా కనుక్కున్నారు. కనుక్కున్న తర్వాత ఇలా జరిగిందండి యాక్సిడెంట్. జరిగింది. నీకు మాత్రం బలంగా అనిపిస్తుంది అంటే ఇది, ఎందుకంటే ఇది ఇక్కడ చూస్తుంటే స్పష్టంగా కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరకట్లేదు. అది ఎలాంటి పరిస్థితి, యాక్సిడెంటో హత్య చేయించారో అవన్నీ పక్కన పెడితే కూడా ఏదైనా కట్టుకున్న భార్య కదా. అవునండి. అంటే భార్య స్థానం ఇద్దామనే సంకల్పం ఉద్దేశంతో ఆయన జీలకర్ర బెల్లం పెడుతూ సంప్రదాయంగా అన్ని వివాహం అయిన ఫోటోలు చూస్తున్నాం, వీడియోలు చూస్తున్నాం. మరి భార్య మరణిస్తే కనీసం ఒక పరామర్శకో లేకపోతే బయటకు వచ్చి ప్రపంచానికి అసలు ఎక్కడ కనిపించకుండా పోవడం, పోలీసులు ఆయన్ని కనీసం పిలిచి అడిగే ప్రయత్నం చేయకపోవడం, ఇది చాలా చాలా విచిత్రంగా, అంటే సమాధానం లేని ప్రశ్నలాగా మిగిలిపోతుంది. తర్వాత ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఆ నీళ్లలో పడిపోవడం ఏంటి, ఆ బండి వాళ్ళు పారిపోవడం ఏంటి, ఫరారైపోవడం ఏంటి, వాళ్ళని అసలు అది కేవలం హిట్ అండ్ రన్ కేసు లాగా నార్మల్గా తీసారండి. మా అక్క చనిపోయిందన్న వాళ్ళు ఎస్పీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే వాళ్ళు కోడి పందాలకు వచ్చారని చెప్పారు. కోడి పందాలు ఎప్పుడు జరిగినాయి అంటే 14, 15, 16 జరిగినాయి అండి. 16th ఈవినింగ్కి క్లోజ్ అయిపోయినాయి. వాళ్ళు 17th వచ్చారండి. అసలు కోడి పందాలు లేనప్పుడు 17th వాళ్ళు ఎక్కడికి వస్తారు? క్లియర్ గా చెప్తున్నారండి వాళ్ళు. ఎస్పీ చెప్పారండి. లాడ్జ్ లో కూడా మేము ఎంక్వైరీ చేస్తే వాళ్ళు దిగిన రాయల్ రీజెన్సీలో వాళ్ళు కూడా చెప్పారండి. వాళ్ళు 17th వచ్చారు. 17th వచ్చి వాళ్ళు ఈ రూమ్స్ తీసుకునే అంత స్టేటస్ కూడా కాదు వాళ్ళది. వాళ్ళు చాలా నార్మల్ పీపుల్. వాళ్ళు మాకు ఇంకా 2000 ఇవ్వాలి, ఇవ్వకుండా వాళ్ళు వెకేట్ చేసి వెళ్ళిపోయారు. అది అంటే వాళ్ళు ముందుగా వచ్చి ప్రీప్లాన్డ్గా ఈయనంతా పరిస్థితిని చూసుకుని ఎప్పుడు బయలుదేరుతారు మీరు ఆహారాలు తీసి అవన్నీ కనుక్కుని ముందుగా జాగ్రత్తగా ప్లాన్ చేసినట్టు నీకు అనిపిస్తుంది అంటే స్పష్టంగా ఇప్పుడు తలుచుకుంటూ ఉంటే. మా అక్కని 17th ఈవినింగ్ కూడానండి నేను ఈ టార్చర్ భరించలేకపోతున్నాను, నేను చచ్చిపోతాను అని చెప్పి దిండి వెళ్ళారండి. ఈస్ట్ గోదావరి నా బ్రిడ్జ్ మీద నుంచి నేను దూకేస్తాను, చించినాడు బ్రిడ్జ్ మీద నుంచి అంటే మా అక్క నైట్ ఈవినింగ్ 7:30కి ఒకతే వెళ్ళిందండి. ఎవరు దూకేస్తున్నారు? ఈ సజ్జా బుజ్జి అన్నారు. ఎందుకు దూకేస్తున్నాడు చెప్పట్లేదండి ఆ విషయం. ఒక్కతే వెళ్ళింది అక్క? మా అక్క ఒక్కతే ఏమైందా ఏంటా అని చెప్పి. ఎప్పుడు జరిగిందమ్మా ఈ సంఘటన? 17th ఈవినింగ్ అండి. 17th ఈవినింగ్. అది ఆ తర్వాత ఇంటికి వచ్చేసింది అక్క? ఇంటికి వచ్చిందండి. అక్కడ అంట ఆయన ఇంటికి అక్కడ లేరంటండి, లోపల దిండి వెళ్ళి అక్కడ కూర్చుని టీ తాగుతున్నారంటండి. బెదిరింపు మరి ఎందుకు పిలిపించాడో చెప్పిందా మరి అక్క భయపడిందా ఏమన్నా? తెలిసి ఉంటుంది కదా ఇప్పుడు తలుచుకుంటే, వెనక్కి తిరిగి చూస్తే అక్క భయపడి తిరిగి వచ్చిందా లేకపోతే ఏమిటి ఇలా చేశారు ఎందుకు బెదిరించారు అని అనుకుందా, ఏమన్నా చెప్పిందా అప్పుడు? ఏం చెప్పలేదండి. నన్ను అంత బెదిరించేశారు చచ్చిపోతున్నానని, నేను అక్కడికి వెళ్తే ఆయన అక్కడ లేరు, కింద కూర్చుని టీ తాగుతున్నారు, ఇలా చేశారని చెప్పిందండి. నైట్ ఇంటికి వచ్చేటప్పటికి 9:30 అయిపోయిందండి మా అక్క. అండ్ ఆ తర్వాత 18న అనూహ్యంగా అసలు ఎవరు, నువ్వు హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు కూడా మామూలుగా ఇంట్లోంచి బయలుదేరావు, ఏదో వెళ్ళొచ్చేస్తారు అనుకున్నారు తప్ప ఇలా అనుకోలేదు. అక్కడికక్కడే దారుణమైన యాక్సిడెంట్ జరగడం. యాక్సిడెంట్ మరి అంటే మీరు అంటున్న దాని ప్రకారం ఇప్పుడు చూస్తున్న స్పష్టమైన సంకేతాలు ఎలా ఉన్నాయంటే ఇది ఎవరో కావాలని చేయించారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతుంటే అతని పేరు ఎక్కడా బయటికి రాకపోవడానికి కారణం ఏంటంటారు? అతను టీడీపీలో ఉంటారండి, తెలుగుదేశం పార్టీ. చెప్పాడు ఆ మాట నీకు? చెప్పారండి. నాకు దగ్గర జడ్పీటీసీ నుంచి సీఎం వరకు నా దగ్గర ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నేను ఏదైనా చేయగలను, నేను ఏం తప్పు చేసినా నేను బయటపడను, నేను నా భార్యని నేను శిరీషతో ఎందుకు క్లోజ్గా ఉంటున్నానంటే తన్ని చంపించేయటానికి క్లోజ్గా ఉన్నానని చెప్పాను. అండ్ ప్రస్తుతం మన దృశ్యాలు చూస్తున్నాం ఇక్కడ, అంటే అతనేనా ఆ బ్లూ టీషర్ట్ వేసుకున్న వ్యక్తేనా? అవునండి అతనే కదా బుజ్జి అనే వ్యక్తి. అవునండి. ఈ బుజ్జి అనే వ్యక్తి అతని ఈ పరిస్థితి ఎలా జరిగినా కూడా, అది యాక్సిడెంట్ అయినా హత్య అయినా మరొకటైనా ఏమైనా సరే, అతని భార్య ఫోటోలు చూసాం ఇంతకుముందు. అతను వివాహం ఆడిన ఒక వ్యక్తి మరణిస్తే దారుణమైన పరిస్థితుల్లో అతని పేరు అసలు ఎక్కడా బయటికి రాకుండా, అసలు రెండో పెళ్లి చేసుకోవడం ఏంటి, మోసం చేసుకోవడం ఏంటి, ఆ తర్వాత ఇంత ఘోరం జరిగాక ఒకవేళ అతను నిజంగా ఎక్కడ ఇన్వాల్వ్ కాకపోతే బయటకు వచ్చి ఒక బాధో దుఃఖం ఏదో ఉంటుంది కదండి తెలిసిన వాళ్ళైనా, అలాంటి పరిస్థితుల్లో అతని పేరు ఎక్కడా బయటికి రాలేదు. ఎవరైనా వచ్చి మీకు ఇతరులు ఏమన్నా ఈ సంఘటన జరిగిన తర్వాత బెదిరించారా? బెదిరించడం జరిగిందండి. అదే మీ అమ్మగారికి నువ్వు ఒక్కదానివే ఉన్నావు, మీ అక్కని వాళ్ళు అలా చేస్తారని ఎవరు అనుకోలేదు,
నువ్వు ఒకదానివే ఉన్నావు, మీ అమ్మకి నిన్ను కూడా వాళ్ళు చంపించేస్తారు అని చెప్పి బెదిరింపడాలు. ఎవరు చెప్పారు అది? ఎలా ఎలా వచ్చింది? ఫోన్ వచ్చిందా? నేరుగా చెప్పారా? ఫోన్లోనే చెప్పారు. ఎవరు చెప్పారు అది? అది మాకు కొంచెం దగ్గర రిలేటివ్సే చెప్పారండి. అంటే మీ రిలేటివ్స్ కూడా కలిసిపోయారా ఇప్పుడు అందరితో? ఎప్పుడో కలిసిపోయారండి. మేమే మంచోళ్ళు కాదని చెప్తున్నారు. మా మీద చెడు ప్రచారం చేస్తున్నారండి. ఏమని చెడు ప్రచారం చేస్తారు? ఏమనంటే మా క్యారెక్టర్స్ బ్యాడ్ అని, మేము డబ్బులు తీసుకుని అమ్ముడిపోయామని, వాళ్ళకి ఎక్కడికి వెళ్తున్నా న్యాయం చేయండి అని అడుగుతుంటే వాళ్ళు ఒకే క్వశ్చన్ అడుగుతున్నారండి. డబ్బులు తీసుకున్నారంట. ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోండి. మళ్ళీ డబ్బులు ఎంత తీసుకున్నారంటే, అంటే ఎందుకు డబ్బులు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు వాళ్ళు? ఏమైంది మరి? అంటే ఈ మాట ఎక్కడ బయటికి రాకుండా ఉండడానికి మీరు డబ్బులు అడుగుతున్నారని వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు ప్రస్తుతం. మీరు నిజానికి అంటే ఇప్పుడు మీకు ఉన్న పిల్లే చేతిలోంచి ఇంకా పోయాక అడిగేది ఏముండదు, కానీ ఏం కోరుకుంటున్నారండి మీరు? అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒక ఆడపిల్లకి చాలా అన్యాయం జరిగింది, ఒక నేరం జరిగింది నిజానికి. దానికి పరిహారం ఎలా, ఏం జరిగితే పరిహారం అంటారు? న్యాయం కావాలండి, అది శిక్ష పడాలి. అదే మీరు ఎప్పుడైనా నేరుగా మాట్లాడారండి అతనితోటి? అసలు నేను చూడలేదండి అతన్ని ఇప్పటి వరకు, ఇలా ఫోటోల్లో చూడటమేనండి. నువ్వు పావని నువ్వు మాట్లాడావు? నేను మాట్లాడాను. ఈ మధ్య లాస్ట్ లో ఎప్పుడు మాట్లాడావు? అంటే నువ్వు టీవీ ఛానల్స్ ని లేక మీడియాని ఆశ్రయిస్తున్నట్టు అతనికి తెలుసా? వాళ్ళందరికీ తెలుసండి. తెలిసి ఏమన్నాడు అతను? ఆయన డైరెక్ట్ గా ఎప్పుడు కాంటాక్ట్ అవ్వలేదండి. వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ చేత మాట్లాడించేవారండి. ఏమని? గొడవలు ఏం చేయొద్దు, సెటిల్ చేసేసుకోమని చెప్పండి. సెటిల్మెంట్ అంటే ఏంటి? డబ్బులు ఇస్తాడా? డబ్బులు ఇస్తాడంట. డబ్బులు ఇస్తే నోరు మూసుకుని ఉండాలని చెప్పి ఏమి మాట్లాడకూడదని చెప్పి. అదే అందరికీ అలాగే చెప్తున్నారండి. డబ్బులు తీసేసుకుంటే ఇప్పుడు ఈ సాక్షి టీవీకి రాలేం కదండి మేము. అవును, మరి మేము ఇక్కడ ఎలా వస్తామండి? నిజంగా ఆ ఉద్దేశమే ఉండుంటే వెనకాల బ్యాక్ డోర్ లో మీరు సెటిల్ చేసుకుని హాయిగా విషయాన్ని పక్కన పెట్టేసి ఉండొచ్చు. కానీ మీరు న్యాయం కోరుకుంటున్నారు, మీకు అన్యాయం జరిగిందని మీరు బలంగా నమ్ముతున్నారు. మీ అక్కకి దారుణమైన తన పరిస్థితుల్లో వలయంలో ఇరుక్కుపోయి ఇంత ఘోరం జరిగిందని. చాలా ఇద్దరు బాగా దగ్గరగా ఉండేవారా నువ్వు అక్క? నేను మా అక్క చాలా ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళం అండి. అసలు అక్క చెల్లెళ్ళ కూడా ఎప్పుడు లేవండి. ఏం వచ్చినా ప్రాబ్లం వచ్చినా నాకు తనే సాల్వ్ చేసేది అనమాట. వర్క్ విషయంలో, జాబ్ విషయంలో అన్నిటినీ తీసేద్దామని కదండి, ఈ అమ్మాయిని కూడా తీసేద్దామని ఏదో దేవుడి దేవాళ్ళు అలా బయటపడ్డదండి. నాకు ఇంకెవరండి? ఇది లేకపోతే నేను ఏ గోదావరిలోగా దిగుకొద్దునండి. నాకు ఇంకెవరున్నారండి? చేతికి అందించిన పిల్లని అలా చేసేసారండి. కొన్ని మాకు ఇచ్చేసినా మేము పెంచుకుంటాం కదండి. బోళ్ళు ఉద్యోగాలు ఉంటాయండి. ఈ హైదరాబాద్ వస్తే ఏ కంపెనీలోనో పెట్టుకుని బతికేవాళ్ళు. ఇంటర్మీడియట్ చదివిన దానికి ఎవరు ఇస్తారండి ఉద్యోగం? అలా బతుకుంటే చాలా అనుకున్నామండి. ఏమి చేయం కొట్టకుండా, దోమ కొట్టకుండా పెంచితే మాకు ఇలా కడుపు సోకం పెట్టాడండి. మరి మా వాళ్ళు ఎవరో మాకు సపోర్ట్ చేయట్లేదండి. ఎవరు మీ బంధువులు ఎవరు లేరమ్మా? ఉన్నారండి, ఎందుకు లేరండి, చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీరు అంటే ఊరు వెళ్ళిపోతే మీకు మళ్ళీ ప్రాణానికి ఏమైనా? వాళ్ళండి మేము ఇద్దరమే కదండి, తీసేస్తారులేండి. వాళ్ళకి న్యాయం జరిగినప్పుడు మాకేం న్యాయం జరుగుతుందండి? పోనండి, అదో ప్రాణం ఎప్పుడైనా పోవాల్సిందే కదండి. రైట్. ప్రస్తుతం వెస్ట్ గోదావరి అడిషనల్ ఎస్పీ గారు లైన్లో ఉన్నారు, ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హలో, నమస్కారం అండి. రైట్, వారు ఫోన్ కట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది పరిస్థితి. మనం అడిషనల్ ఎస్పీ గారిని కాంటాక్ట్ చేసి ప్రయత్నం, అంటే ఎందువల్ల ఇతని పేరు బయటికి రాలేదు, మీరేమనుకుంటున్నారమ్మా? ఇతని పేరు ఎక్కడ బయటికి రాకపోవడానికి, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మొదలుకొని ఇంకా ఎక్కడ మీడియాలో కూడా ఎక్కడ ప్రచారం కాకుండా మొత్తం హర్షపోవడానికి కారణం ఏంటంటే? అతను పార్టీ పరంగా కొంచెం పేరున్న అతనండి. టీడీపీ పార్టీకి సంబంధించినంత వరకు వాళ్ళే ఇతన్ని అందరూ సేవ్ చేస్తున్నారండి. నర్సాపురం ఎమ్మెల్యే మాధవ్ నాయుడు, పాల్కొల్లు ఎమ్మెల్యే నిర్మల రామానాయుడు, వీళ్ళందరూ కలిపి వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారండి. ఇప్పుడు మీరు అధికారాన్ని చేతిలో పెట్టుకుని ఎంతటికైనా ఏమన్నా చేయొచ్చు, అధికారాన్ని దుర్వినియోగం చేయొచ్చు అని చెప్పి ఇలా మాటికి ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే ప్రజలకు ఎక్కడ నమ్మకం ఉంటుందండి వ్యవస్థ మీద? అసలు ఎంత ఘోరం ఇది, ఎంత అన్యాయం, ఎంత దారుణం. అవునండి, చాలా దారుణం. అసలు ఆ పేరు కూడా ఎక్కడ కనీసం టీడీపీ పార్టీ ఎవ్వరూ రెస్పాండ్ అవ్వలేదు మేడం దీని మీద. 10 days నుంచి మీడియాలో వస్తుంది. రైట్. ఏలూరు నుండి మనకి వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు శ్రీలక్ష్మి గారు లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీలక్ష్మి గారు, మొత్తం సంఘటన మీరు చూస్తున్నారు, వింటున్నారు, చాలా గుండె చెదిరిపోతుందండి. ఏమంటారు? అంటే దీనికి పరిష్కారం ఎలా మొదలవ్వాలంటున్నారు మీరు?
స్వప్న గారు, ఇది నిజంగా చాలా విచారించవలసిన విషయం. ఎందుకంటే స్త్రీ గౌతమి ఒక విద్యావంతురాలు, MBA చదివి సివిల్స్కి ప్రిపేర్ అవుతూ సమాజానికి ఒక కలెక్టర్గా సేవలు అందించాలని ఎంతో ఆశపడిన అమ్మాయి. ఒక దుర్మార్గుడు అధికార పార్టీ అండతో ఆమెను చంపివేస్తే మరి దానికి పోలీసులు తోడుగా నిలిచి ఆ కేసుని నీరు కార్చి దానిని ఒక యాక్సిడెంట్గా చూపించే ప్రయత్నం చేయడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. ఇక్కడ ఏదైనా ఒక దుర్ఘటన ఒక కుటుంబంలో సంభవించినప్పుడు ఆ కుటుంబ సభ్యుల యొక్క ఆరోపణలను పరిగణలోకి తీసుకొని విచారణ చేయవలసిన అవసరం పోలీసులకు ఉంది. కానీ ఇక్కడ సాక్షాత్తు ఆ అమ్మాయి సోదరి తల్లి ఆమె చనిపోవడానికి కారణం సజ్జా బుజ్జి అనే వ్యక్తి ఆమెను గతంలో పెళ్లి చేసుకోవడమే కారణం దీనికి. అందుకని మరి అతని భార్య ప్రమేయంతో ఈ హత్య జరిగింది అని ఎంతగా ఆరోపించినప్పటికీ కూడా వారి ఆరోపణలను పరిగణలోకి తీసుకోకుండా ఈ కేసుని పక్కదారి పట్టించి అది కేవలం ఒక యాక్సిడెంట్గా చూపించే ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరం. మరి ఈ రాష్ట్రంలోనూ ఈ జిల్లాలోనూ కూడా అధికార పార్టీ ఆగడాలతో మరి అరాచక శక్తులు పేటరేగిపోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి ఒక సాక్షాత్ ఒక MROని ఒక శాసనసభ్యుడు కొడితేనే దిక్కులేని పరిస్థితి ఈ జిల్లాలో. మరి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఆ శాసనసభ్యుడిని మందలించడం మాని వెనకేసుకొచ్చి ఆ MROని బెదిరించిన పరిస్థితి చూసాం. మరి ఇటువంటి స్థితిలో ఇక్కడ మహిళలకు ఏ విధమైన న్యాయం జరుగుతుందని మనం ఆశించగలుగుతాము. మరి సాక్షాత్తు మహిళా పార్లమెంటు సమావేశాలు పెట్టి ఒక మహిళా ఎమ్మెల్యేని కిరాతకంగా పోలీసుల చేత కిడ్నాప్ చేయించి రోడ్ల మీద నుంచి తీసుకువెళ్ళిపోయిన పరిస్థితి. మరి ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేని పరిస్థితిలో ఒక సామాన్య మహిళలకు ఏ విధమైన రక్షణ దొరుకుతుందని మనం అనుకోగలుగుతాం. సజ్జా బుజ్జి అధికార పార్టీకి చెందిన వ్యక్తి కాకపోతే అతను నిజంగా పట్టుబడకుండా ఉండేవాడా ఈ కేసు? ఒక్క నిమిషం శ్రీలక్ష్మి గారు, ప్రస్తుతం పెద్దిరాజు గారు నర్సాపురం CPM నేత ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. పెద్దిరాజు గారు, చాలా ఘోరమైన ఒక సంఘటన జరిగిందండి, మీరు చూస్తున్నారు వార్తల్లో. దీనికి పరిష్కారం ఏమిటి, ఏం జరగాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారు సార్? అంటే ఆ రోజు ప్రమాదం జరిగిన తీరుని చూస్తే అది యాదృచ్ఛికంగా జరిగింది కాకుండా ఎవరో కావాలని చేసేట్టుగా అనిపిస్తుంది. అంటే ఆ సంఘటన జరిగిన తీరు కానీ లేకపోతే ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఈ పావని చెప్పిన స్టేట్మెంట్ కానీ చూస్తే కానీ అది ప్రమాదవశాత్తు జరిగింది అని చెప్పేసి పోలీసులు చెప్పడం అనేది అది కరెక్ట్ కాదు. అది కావాలని చేసినట్టుగానే స్పష్టంగా తెలుస్తుంది. అంచేత దాని మీద సమగ్రమైన విచారణ చేపట్టాలి. దానికి కారకులు ఎవరనేది ఇంకా లోతుగా అధ్యయనం చేయాలి. ఇంతవరకు అది దోషుల్ని ఇంకా పలానా వాళ్ళు దోషులుగా ఉన్నారని చెప్పి చెప్పకపోవడం అనేది చాలా బాధాకరం. ఆ పవన్ లో ఉన్న వాళ్ళే ముద్దాయిలుగా అని చూపించారు. ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉందనేది మా అనుమానం. అంచేత దాని మీద విచారణ జరిపించాలి. పెద్దిరాజు గారు, మీరు చూస్తున్నారు అంటే దిక్కులేని పరిస్థితులు అండి చాలా మందికి. అంటే ఆడపిల్లలు కావచ్చు, సంఘటనలు జరిగినప్పుడు ఎంతగా దాన్ని కప్పేసి తోసిపుచ్చి లేక పక్కదో పట్టించే ప్రయత్నాలు ఎన్ని జరుగుతున్నాయి, ఇన్ని సంఘటనల గురించి వింటున్నాం మనం. ఇది కూడా ఇంకొక సంఘటనగా మిగిలిపోతుందని ఒక ఆందోళన కలుగుతోంది ప్రస్తుతం. అంటే వీళ్ళ పక్షాన నిలబడి పోరాడడానికి అంటే మీరు పార్టీ తరఫున కావచ్చు, వ్యక్తిగతంగా ఏం చేయడానికి ముందుకు వస్తారు సార్? అంటే ఒకటే, ఇప్పటికే మేము ఆ సంఘటన మీద మేము స్పందించాం. అలాగే ప్రజా సంఘాలు కూడా చాలా మనకు స్పందించినాయి. కాకపోతే ఎక్కడికి బంధువుల నుంచి ఇంకా సహకారం కావాలి. ఆ అమ్మాయి ఏదన్నా కార్యక్రమం చేసినప్పుడు మేము కూడా దాని మీద పనిచేయడం కోసం మేము కూడా సిద్ధంగా ఉన్నాం. దానిలో సమస్య లేదండి. రైట్ సార్, అట్లీస్ట్ కనీసం వీళ్ళు చెప్పిన కోణాలలో ఈ ప్రస్తుతం ఉన్న ఆధారాలను చేతిలో పెట్టుకుని దర్యాప్తు చేసినా కూడా కొంతమేర వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అవునండి, అవునండి, ఖచ్చితంగా వస్తుందండి. ఎందుకంటే పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తే నిజాలు అనేది ఖచ్చితంగా బయటకు వస్తాయి. దాని అనుమానమే ఉంది. ఏమండి, పోలీసులని పోలీస్ వ్యవస్థని ఏ విధంగా వాడుకుంటున్నారు ఎన్ని సందర్భాల్లో మనం చూస్తున్నామండి మనకి, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో. అవునండి. రైట్ పెద్దిరాజు గారు, ధన్యవాదాలండి. అలాగే శ్రీలక్ష్మి గారు. రైట్ శ్రీలక్ష్మి గారు, ఇక్కడ పావని తీవ్రంగా కంటతడి పెడుతోంది. అంటే తనకి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏమిటంటే ఆ తల్లి కూతుర్లకి కనీసం కుటుంబం నుంచి కూడా అండదండలు లేవు. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా, బంధుమిత్రులందరూ కూడా
రైట్, రత్నం గారు ప్రస్తుతం అడిషనల్ ఎస్పీ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రత్నం గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. రత్నం గారు, ఈ సంఘటన అంటే మీరే వచ్చారు వీళ్ళింటికి, మీకు కాబట్టి మీకు పూర్తిగా వివరాలు తెలుసు. పావని గౌతమి వీళ్ళిద్దరికీ జరిగిన యాక్సిడెంట్ జనవరి 18న, ఆ తర్వాత ఏం జరిగింది అంటే స్పష్టంగా వీళ్ళ దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. అతనికి ఆ అమ్మాయికి పెళ్ళయింది బుజ్జి అనే వ్యక్తితోటి. అంతకు ముందు రోజు అతను వచ్చి అక్కడ కొంతమందిని రప్పించి అక్కడ వెహికల్ పెట్టి రెక్కి చేయించారని కొన్ని ఆరోపణలు వీళ్ళు చేస్తారు. ఆ కోణంలో మీరు ఎందుకని దర్యాప్తు చేయలేదు ఇంతవరకు? ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయడం జరిగిందండి. ఓకే, వాళ్ళు ఏ కోణాలు చెప్పారో అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. దానికోసమే ఒక వేరే ఐకాన్ కూడా ఆ రోజు అపాయింట్ చేయడం జరిగింది. రైట్, స్పష్టంగా కొన్ని భావన ఏమైనా అడగదలుచుకుంటే ఎవరిని పెట్టారండి వేరే ఆఫీసర్ని? జయసూర్య అనే ఇన్స్పెక్టర్ ఉందమ్మా. మరి నాకు వాళ్ళ పోలీసుల నుంచి వచ్చింది ఏంటంటే దీనికి స్పెషల్ ఆఫీసర్గా ఏఎస్పీ రత్నం గారిని వేశామని చెప్పారండి. నేను స్పెషల్ ఆఫీసర్ గా వేయలేదు, నేను ఓన్లీ సూపర్వైజ్ చేశానండి కేసు. ఐఓ ఏమో జయసూర్య వేరే ఆఫీసర్ ఇచ్చారు. స్పెషల్ ఆఫీసర్గా మిమ్మల్ని వేశారని చెప్పి నాకు పాల్గొల్లు సిఏని ఎస్ఐ కూడా చెప్పారండి. నాకు స్పెషల్ ఆఫీసర్ గా వేసినట్టుగా నాకు ఎటువంటి మెమోలు కానీ లేవమ్మా. నేను ఓన్లీ సూపర్వైజ్ చేశాను. స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ జయసూర్య అని ఒక ఇన్స్పెక్టర్. రత్నం గారు, ఇంతవరకు అసలు బుజ్జి గారి పేరు బయటకు వచ్చిందంటే అసలు బుజ్జి గారిని మీరు ఒకసారైనా ప్రశ్నించారా? ప్రశ్నించామండి, వెరిఫై చేశాము. అతని స్టేట్మెంట్ అతనికి మాట్లాడాము, ఎగ్జామిన్ చేశాము. ఏమైనా ఎగ్జామిన్ చేశారండి? ఆయన వర్షన్ ఏమిటండి? సజ్జా బుజ్జి అని అతను ఎగ్జామిన్ చేశాము. అతని భార్యను కూడా ఎగ్జామిన్ చేశాము. ఏదైతే ఈవిడ అతని భార్య ప్లాన్ చేసి మర్డర్ చేసింది అన్నారో వాడిని కూడా ఎగ్జామిన్ చేశాము. భార్య ప్లాన్ చేసిందని అనలేదండి, అతను అంటే వీళ్ళ తరఫు వాళ్ళు చేసి ఉంటారు. బికాస్ వాళ్ళ దగ్గర క్లియర్గా అంతకు ముందు భార్య ఫోన్ చేసి, భార్య తల్లి కూడా ఫోన్ చేసి బెదిరించిన ఫోన్ కాల్ డేటా కూడా ఉందని చెప్తున్నారు స్పష్టంగా. అది కూడా వాళ్ళు చెప్పినట్టు అది కూడా వెరిఫై చేశాము. ఇప్పుడు ఈ కేసు అంటే ఏంటండి, పక్కన పెట్టేసినట్టేనా? అంటే జస్ట్ మేము అర్థం చేసుకోవడానికి అడుగుతున్నాం. ఈ కేసుని ఇంకా ఫర్దర్ గా దర్యాప్తు చేస్తారా? ఎవరినైనా పిలిచి విచారిస్తారా? లేక వీళ్ళిద్దరు ఇలాగే దిక్కుతోచిన పరిస్థితుల్లో జీవితాన్ని కొనసాగించాలంటారా? అది రోడ్ యాక్సిడెంట్ కేసు అండి, ప్యూర్లీ. దానిపై ఇన్వెస్టిగేషన్ పక్కా చేశారు. దానిపైన అప్పుడే కన్సర్న్డ్ ఐఓతో ఇన్వెస్టిగేషన్ చేయించడం జరిగింది. అప్పుడే మీడియా వారికి అందరికి కూడా డౌట్స్ క్లారిఫై చేశారు. ఈవెన్ వీళ్ళకి కూడా క్లారిఫై చేశారు. ఏదైతే శిరీష అని ఆవిడ ఫోన్ కాల్ చేసి బెదిరించింది అంటున్నారో అది మన సెల్ ఫోన్ లో ప్రూవ్ కాలేదు. వీళ్ళ అక్కే ఆవిడకి ఫోన్ చేసింది 2-3 సార్లు. దట్టు మెసేజ్లు ఫార్వర్డ్ చేసింది. శిరీష నెవర్ కాల్ టు సిస్టర్ ఆఫ్ పావని. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఈస్ ద కంటెంట్ ఆఫ్ ద ఫోన్ కాల్ అండి? రెండోది, సజ్జా బుజ్జికి గౌతమికి పెళ్ళైనట్టు మీరు అధికారికంగా అంటే ధృవీకరించారా లేదా అని? అంటే ద ఫోటోగ్రాఫ్స్ అండ్ ద వీడియో ఎవిడెన్స్ దట్ యు హావ్, డస్ ఇట్ ఎస్టాబ్లిష్ దట్ దే వర్ మ్యారీడ్? మ్యారేజ్ తోను ఈ రోడ్ యాక్సిడెంట్ కేసుతో ఎటువంటి సంబంధం లేదండి. దిస్ ఇస్ రోడ్ యాక్సిడెంట్. బట్ ఒక భార్య చనిపోతే మరి భర్తకు అసలు ఏమాత్రం అంటే ప్రమేయం పాత్ర లేకపోతే ముందుకొచ్చి ఆయన ఒక బాధ దుఃఖం ఏమి ఉండదా అండి? లేకపోతే దాన్ని అసలు ఆ కోణంలో ఆ లేకపోవడాన్ని అసహజంగా మీరు పరిగణించరా? ఆ విషయాన్ని కూడా వెరిఫై చేయడం జరిగిందండి. రోడ్ యాక్సిడెంట్ కేసుకు సంబంధించి పూర్తి వాళ్ళు చెప్పిన అలిగేషన్ సంబంధించి పూర్తి ఆధారాలతో ఇన్వెస్టిగేషన్ చేసి అప్పుడే వాళ్ళకి వివరణ కూడా ఇవ్వడం జరిగింది. కన్సర్న్ సజ్జా బుజ్జి గారిని కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. వీళ్ళు చూపించిన వాట్సాప్ లో ప్లస్ ఫేస్బుక్ లో పెట్టినటువంటి ఫోటోగ్రాఫ్స్ కూడా ఇచ్చారు. దానిపైన కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. బట్ సజ్జా బుజ్జి ఆయన దగ్గర ఎటువంటి సర్టిఫికేట్స్ కానీ మ్యారేజ్ సంబంధించి ఎటువంటివి కానీ లభించలేదు. ప్లస్ దీనికి సంబంధించి వేరే ఒక అతను మోసం చేశాడు, మా అక్కను ఇలా పెళ్లి చేసుకున్నాడు అనే విషయంలో సపరేట్ కంప్లైంట్ ఇస్తూ దానిపైన విచారిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ సెకండ్ కంప్లైంట్ ఇచ్చామండి మేము. పాల్కొల్లు పోలీస్ స్టేషన్లో సెకండ్ కంప్లైంట్ ఇచ్చాము. మీరు సజ్జా బుజ్జిని సజ్జా శిరీషాని ఎప్పుడు మీరు పిలిచి ఇన్వెస్ట్ చేశారు? అదేమి పేపర్లో ఎక్కడ రాలేదే, మాకెలా తెలుస్తుంది మీరు ఇన్వెస్ట్ చేసినట్టు? మీరు ఎప్పుడు ఇన్వెస్ట్ చేశారండి సజ్జా బుజ్జిని? రత్నం గారు, ఇప్పుడు ప్రాబ్లం ఏంటవుతుందంటేనండి, పోలీస్ వ్యవస్థ మీద చాలా భరోసాతోటి, అది కూడా మీరు ఒక లేడీ ఆఫీసర్ కాబట్టి మీరు ఇంకా ఎక్కువ భరోసా ఇవ్వాలని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వీళ్ళు వచ్చి ప్రతిదీ ఇప్పుడు ఆవిడకి అమ్మాయికి గాయాలయ్యి చేయి విరక్కొట్టుకుని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉండలేదు కదండి తను వాళ్ళ అమ్మ. కాబట్టి కేసులో ఏవైంది, ఎంతవరకు ప్రోగ్రెస్ ఉందని చెప్పి వాళ్ళకి ఎటువంటి అప్డేట్స్ కానీ ఒక భరోసా కానీ వ్యవస్థ నుంచి రావట్లేదన్నమాట వాస్తవం అండి. దీనికి చాలా క్యాజువల్ రోడ్ యాక్సిడెంట్ కేసుగా పక్కన పెట్టేశారండి. ఫైల్ చేయాలి. వాళ్ళకి పూర్తి భరోసా ఇవ్వడం జరిగింది. నేను స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయితో వాళ్ళ మదర్ తో మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ లో కూడా వాళ్ళు చెప్పినటువంటి అన్ని అలిగేషన్స్ తీసుకోవడం జరిగింది. పోలీస్ సరిగ్గా స్పందించలేదు, చేయడం లేదు అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఇమీడియట్ గా స్పందించారు. వెంటనే దానిపైన వర్క్ చేయడం జరిగింది. పూర్తి టెక్నాలజీ ఉపయోగించి అన్ని రకాలైనటువంటి ఆధారాలను వెరిఫై చేసిన తర్వాతే దాన్ని కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది.
సో దీనిలో ఎటువంటి అనుమానం తావులేదు. ఇంకా వాడు చెప్పినటువంటి అలిగేషన్స్ కూడా వెరిఫై చేసి ఆ రోజే వాడికి ఇచ్చాం. ఇప్పటికైనా సరే కావాలంటే మనం రిపోర్ట్ కూడా ఇవ్వచ్చు. ప్రతి ఒక్కటి కూడా కంప్లైంట్ కాపీ తీసుకోవచ్చు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్తే కూడా కోర్టు నుంచి తీసుకోమని చెప్పారండి. పోస్ట్ మార్టం చేయించారండి. పోస్ట్ మార్టం జరిగింది, పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది. కంప్లైంట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కావాలంటే ఖచ్చితంగా ఇస్తామండి, దాంట్లో ఏమి ప్రాబ్లం లేదు. ఐ విల్ assure her to give that report. We really hope so అండి. బికాజ్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే అఫెక్టెడ్ పార్టీ ఎవరు, అసలు ఎవరు బాధితులు ఎవరో వాళ్ళు సంజాయిషి చెప్పుకుని లేకపోతే వాళ్ళు తెగ అడిగి వేడుకోవాల్సిన పరిస్థితులకు వచ్చేసాయి ఎన్నో సంఘటనలో. ఈ సంఘటనలో ప్రత్యేకంగా వీళ్ళకి చుట్టూ ముందు వెనక ఎవరు లేరని స్పష్టంగా, లేకపోతే వాళ్ళకి ఏం అవసరం అండి, వాళ్ళ ఇంటి గుట్టు వాళ్ళ అక్క జీవితాన్ని బయట పెడుతూ ఒక టీవీ ఛానల్ వచ్చి మాట్లాడడానికి ఉండదు కదా అవసరం. వాళ్ళు నిజంగానే they can move on with their lives. Obviously there is a problem going on and it's our duty to respond. I will definitely support. Thank you ma'am, we look forward to that. Ratnagar ప్రకారం కరెక్ట్ గానే ఉందండి ఇన్వెస్టిగేషన్. there is no lapse. Yes ma'am, we expect that out of you. You're a lady officer, so we hope that you support them and do the needful. Thank you so much. Yes, thank you. Emma, ఆవిడ మాట్లాడింది కూడా నా ఒక్కదాంతోనేనండి. పర్సనల్గా నా బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి మా అమ్మగారితో ఏం మాట్లాడలేదు ఆవిడ. ఈతను సజ్జాబుజ్జి పేరు ఎక్కడ ఎత్తొద్దని వాళ్ళ రిలేటివ్స్ ఎలా వచ్చి చెప్పారో ఈవిడ కూడా అలాగే వచ్చి నాతో చెప్పారండి. సజ్జాబుజ్జి పేరు ఎత్తొద్దు అని చెప్పారండి. అదే మరి అలా ఉంది. మరి ఇప్పుడు ఏం చెప్తావు, నేను చెప్పలేదంటారు ఆవిడ, లేకపోతే ఇంకేదో అన్నాను. ఇవన్నీ కాదు అసలు. ప్రాథమికంగా దొరికిన కొన్ని ఆధారాలు, అతను రెండో పెళ్లి చేసుకోవడం, దొంగచాటుగా చేసుకోవడం, ఎవరికి చెప్పకుండా, బహుశా సగం వయసు ఉండే అమ్మాయిని చేసుకోవడం. ఆయనకు ఉంటాయి కదా 40-45 ఏళ్ళు, సగం వయసు ఉన్న అమ్మాయిని ఏదో మరి ఎలా చెప్పాడో, మభ్యపెట్టాడో చెప్పాడో. ఇద్దరు, అమ్మాయి కూడా మేజర్ కాబట్టి ఆ విషయంలో తను మోసం చేశాడంటే ఒక విధంగా మోసమే, బట్ ఒక విధంగా తను కూడా అంగీకరించి చేసుకుంది. మరి పెళ్లి చేసుకున్నాక ఇంత జరిగిన తర్వాత సంఘటన అతని పేరు బయటికి రాలేదు. మీరు చేయించిన వాకప్ ప్రకారం చూస్తే ఆ హోటల్లో ముందు రోజు రాత్రే ఎవరో వచ్చి ఉన్నారు. వాళ్ళు వచ్చి అక్కడ కోడి పందాలకి రాలేదు, దేనికి రాలేదు, పక్క ఊరి నుంచి వచ్చారు. వాళ్ళు పారిపోయారు. ఆ బండి అక్కడ వదిలేసి పారిపోయారు. ఎవరిదైనా అక్కడ బండి తీసుకుని వచ్చి ఉంటే బండి వదిలేసి పారిపోరు కదండి. పారిపోరండి. అందులో ఇద్దరు కాదండి, ఏఎస్పీ రత్న గారు వచ్చి అందులో ఒక్కళ్ళే ఉన్నాను, డ్రైవర్ ఒక్కతనే ఉన్నాడు అందులో అని చెప్పి ఫస్ట్ నాతో వాదించారండి. లేదు అందులో 3-4 ఉంటారు, నాకు బాగా తెలుసు, ఎందుకంటే నన్ను చున్నీతో లాగుతున్నారు వెనకాల నుంచి, డ్రైవర్ ప్లేస్లో నుంచి కాదు. అక్కడ కొంతమంది చూసిన వాళ్ళు కూడానండి యాక్సిడెంట్ చేసి దిగి అటువైపుకి 4 పారిపోయారండి. వాళ్ళు నిజంగా బండి కిరాయికి తెచ్చుకుని ఉంటే. సుమారుగా ఇది 8:30 ఆ టైం, నైట్ 8:30 టైంలో అయింది. 8 to 8:30 అవుతుంది. 8 to 8:30 మధ్య ఘోరమైన ఒక నిశిరాత్రి, కాళరాత్రి. నిజంగా ఎవరు ఊహించని విధంగా అక్క నీ కళ్ళ ముందు పోయింది. నువ్వు కూడా తర్వాత వెంటనే కోమాలోకి వెళ్ళిపోయావు. కొంత ఎంతసేపు కోమాలో ఉన్నావు, నీకు ఏమైనా జ్ఞాపకం ఉందా? 1.5 డే ఉన్నాను కోమాలో ఉన్నావు. రైట్. శ్రీలక్ష్మి గారు మీరు విన్నారు, రత్నం గారు మొత్తం అన్ని మేము ఇన్వెస్టిగేట్ చేసామని చెప్పి ఆవిడ మరీ క్లారిఫై చేస్తున్నారు. పావని ఆరోపిస్తున్నది మాత్రం ఆవిడొక్కరే ఇంటికి వచ్చారు, నన్ను విడిగా రూమ్లోకి తీసుకెళ్ళి అమ్మ ఎవరి పేరు బయటకు రాకుండా చూడని ఆవిడ అన్నారని పావని ఆరోపణ. స్పష్టంగా ఇక్కడ వీళ్ళు ఒకవేళ నిజం వీళ్ళ వైపు లేకపోతే ఇంత ధైర్యంగా టీవీ ఛానల్ సమక్షంలో వచ్చి ప్రపంచానికి వాళ్ళ అక్క గురించి వాళ్ళ కథ మొత్తం బయట చెప్పాల్సిన అవసరం లేదు. సో ఏం చేయాలంటారు ఇప్పుడు పరిస్థితుల్లో? మరి ఎలా తేలుతుంది, ఎలా తెలుస్తుంది? స్వప్న గారు, నేను అదే చెప్తున్నాను. కేవలం ఈ రాష్ట్రంలో అరాచక శక్తులు పేటరేగిపోతున్నాయంటే పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోవడమే కారణం. మరి వాళ్ళు తమ డ్యూటీస్ని సక్రమంగా చేయలేకపోవడం, మరి తెలుగుదేశం నాయకుల ఒక ఒత్తిడికి తలొంచి పనిచేయడం వల్లనే మరి లా అండ్ ఆర్డర్ క్షీణించింది ఈ జిల్లాలో కూడా. ముఖ్యంగా మరి ఒక చిన్న కేసులకే ఇతరులని అరెస్టులు చేయడం, వాళ్ళని స్టేషన్ల చుట్టూ తిప్పి వేధించడం, ప్రతిపక్ష నాయకుల మీద అన్యాయంగా కేసులు పెట్టడం, వాళ్ళని వేధించడంలో ఉత్సాహం చూపించే ఈ పోలీసులు నిజంగా నేరాలు చేసే తెలుగుదేశం నాయకుల్ని అరెస్టులు చేయడంలో మాత్రం విఫలమవుతున్నారు. మరి రాజకీయ నాయకుల యొక్క ఒత్తిళ్లకు వాళ్ళు లొంగి మరి డ్యూటీస్ చేయడం వల్లే లా అండ్ ఆర్డర్ మరి క్షీణించింది. మరి పావని కుటుంబానికి జరిగిన అన్యాయం అయితే నిజంగా మనసున్న ప్రతి వ్యక్తి కూడా ఎంతో బాధను కలిగిస్తూ ఉంది. నేను పావని ఆత్మస్థైర్యాన్ని కూడా మెచ్చుకుంటున్నాను. ఎందుకంటే తండ్రిని కోల్పోయి, అక్కని కోల్పోయి, తాను కూడా యాక్సిడెంట్లో గాయపడి కూడా అమ్మ ఎంతో పోరాటం చేసింది. ఈ జిల్లాలో మేమందరం కూడా ఆ కుటుంబానికి మేము సహకారం అందించాము. మరి మా ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరూ కూడా వాళ్ళకి బాధ్యతగా నిలిచాయి. కానీ కేవలం
తెలుగుదేశం ప్రభుత్వం యొక్క అధికార దుర్వినియోగ కారణంగా ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు. మరి ఇది ఒక్క శ్రీ గౌతమి పావనీలకి జరుగుతున్న అన్యాయమే కాదు, ఇలా కళ్ళు మూసుకుని కూర్చుంటే భవిష్యత్తులో కూడా మరి ఎంతో మంది ఆడపిల్లలు నష్టపోయే పరిస్థితి ఉంది. మరి పావని కుటుంబానికైతే ఎంతవరకైనా తోడుగా ఉండి పోరాడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. మరి అసలు నాకు అర్థం కానిది ఏంటంటే, ఇంత పెద్ద ఆరోపణలు ఎదుర్కొంటున్న సజ్జా బుజ్జి బయటకు వచ్చి ఎందుకు తాను చేశానని కానీ చేయలేదని కానీ ఒక పత్రికా ప్రకటన కూడా చేయలేదు అనేది ప్రతి వ్యక్తి అంటే ఇక్కడ స్పష్టంగా మనకి ఫోటో వీడియో ఎవిడెన్స్ శ్రీలక్ష్మి గారు చేయలేదు అని అతని మాట నిజమైతే కనీసం మానవతా ధర్మంగా ఒక భర్తగా ఆమెతో అది మానవతా ధర్మంగా బయటకు ఎందుకు రావట్లేదని ప్రశ్నిస్తున్నాం. కాలం మరి దానిని కూడా పరిగణలోకి తీసుకొని ఆమె అంత్యక్రియలకు కూడా హాజరు కాకుండా అతను ముఖం చాటేయటంలోనే అతను ముఖం చాటేసిన అతనికి ప్రత్యక్షమైన సంబంధం ఉంది. ఆమె చావుకి ఖచ్చితంగా సజ్జా బుజ్జి అతని కుటుంబమే కారణమని చెప్పండి. రైట్ ఒక నిమిషం అండి. పూర్ణ గారు ఐద్వా నాయకురాలు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. మీరు చెప్తున్న సజ్జా బుజ్జి అనే వ్యక్తి మన ఫోటోలో చూపించాము. ఇంతసేపు అతనికి ఫోన్ చేసే ప్రయత్నం, మీరు ఇచ్చిన ఫోన్ నంబర్ ఆధారంగా ఫోన్ చేసే ప్రయత్నం చేసాం. ఫోన్ రింగ్ అవుతోంది కానీ ఆయన పికప్ చేయలేదు. అంటే ఆయనకు కూడా వేదిక కల్పించాం ఆయన మాట్లాడి ఏదో ఒకటి చెప్పడానికి, అంటే ఏం జరిగింది ఎందుకు జరిగిందని చెప్పి. కనీసం మానవతా దృక్పథంతో భార్య చనిపోతే బయటకు వచ్చి చెప్పవలసిన బాధ్యత, కుటుంబంతో నిలబడవలసిన బాధ్యత ఆయనపై ఉండింది. ఒకవేళ ఆయన తప్పేది చేసి ఉండకపోతే ఇది హత్య యాక్సిడెంటా తేల్చడం మా పని కాదు, మీడియా పని కాదు అది. కానీ ఖచ్చితంగా పోలీసుల పని సరైన దర్యాప్తు జరిపించడానికి కావాల్సిన సమంజసమైన సబబైన కావాల్సిన మౌలికమైన ప్రశ్నలు లేవనెత్తడం మాత్రమే మా పని. అది వాళ్ళు చేసాం. ఖచ్చితంగా పావని మీకు న్యాయం జరుగుతుందని మనస్ఫూర్తిగా మేము ఆశిస్తున్నాం. అనంతలక్ష్మి గారు మీకు కూడా నువ్వు ధైర్యంగా ముందుకు రావడమే చాలా పెద్ద విషయం. ఇప్పుడు నువ్వు ఏమన్నా భయంగా ఉన్నావా? నాకు నర్సాపురం వెళ్తే ఖచ్చితంగా థ్రెడ్ ఉంటుందండి. అందరూ ఏమో మమ్మల్ని బ్యాక్ చేద్దామని చూస్తున్నారండి. వాళ్ళే స్పెషల్గా వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు మెయిన్. అదే ఒక్క నిమిషం, మా వైద్వ నాయకురాలు పూర్ణ గారు ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. పూర్ణ గారు మొత్తం కథని మీరు ఫాలో అయ్యారో లేదో నాకు తెలియదు, కానీ ఇంతవరకు చూసిన మేరకు ఏమి సలహా ఇస్తారు ఇప్పుడు ప్రస్తుతం పావనికి? అంటే అమ్మాయికి నిజంగా అన్యాయమే జరిగిందండి. సజ్జా బుజ్జి అని అతనికి ముందు పెళ్ళయిందండి. అవును, అతనికి పెళ్ళైతే ఎవరికీ తెలియకుండా దొంగచాటుగా తన సుఖాన్ని తను తీసుకుంటూ ఈ అమ్మాయిని మోసం చేసి, మీరు చెప్పారు ఇప్పుడు టీవీలో అమ్మాయి అమ్మాయి మోసం చేసి ట్రాప్ చేసి ఇతను దొంగచాటుగా పెళ్లి చేసుకున్నాడండి. అతను చేసుకుని అంటే అమ్మాయికి పబ్లిక్ చేయండి, నేను కూడా భార్య ప్రజానికానికి చెప్పండి అని ఒక మాటతో ఆ అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఇప్పుడు కట్టుకున్న భార్యనైనా సరే మనకి అనుకూలంగా లేకపోతే విడాకుందనే ఒక కాన్సెప్ట్ మనకు ఉంది. అవును, కానీ సామరస్యంగా కూర్చుని ఎన్నో కాపురాల్లో సెటిల్మెంట్లు ఉంటాయి. కానీ నిర్దాక్షిణ్యంగా నిండు ప్రాణాన్ని బలిసుకోవాల్సిన అవసరం లేదు. కానీ దీనికి సంబంధించండి అతని మీద ఏ విధమైన చర్య తీసుకోలేదు. మేము అతని యాక్సిడెంట్ గా అది జరిగింది తప్ప కావాలని సజ్జా బుజ్జి అని ఆయన చంపలేదు అని పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఒకే మాట మీద ఉన్నారు. ఆయన తెలుగుదేశానికి ప్రెసిడెంట్ గా చేశారండి దర్బరేవ్ అనే గ్రామానికి. ఇక్కడ ఉన్న మొత్తం పశ్చిమ గోదావరి జిల్లా అంతా కూడా తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నారండి. కానీ ఎవరో కూడా అమ్మాయి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు నీకు న్యాయం చేస్తాను, పావనికి న్యాయం చేస్తాను, పావని తల్లికి న్యాయం చేస్తామని చెప్పారు. కానీ ఏ ఒక్కరూ న్యాయం చేయలేదు. కానీ మొట్టమొదటిగా సజ్జా బుజ్జి గారిని మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండా రెండో భార్యని పెళ్లి చేసుకున్నాను. అక్కడే పెద్ద నేరం జరిగింది. రైట్ పూర్ణ గారు క్షమించాలండి. అయితే కనుక తక్షణం ముందు సజ్జా బుజ్జి అనేది అరెస్ట్ చేయాలండి. కనీసం అరెస్ట్ చేయలేదు, వాళ్ళు తీసుకొచ్చి మాట్లాడేసలేదు. అరెస్ట్ చేయడం మాట తర్వాత అతని పేరు కూడా ఎక్కడ బయటకు రాకుండా చక్కగా మొత్తం అంతా హషప్ చేసి పెట్టారు. పూర్ణ గారు మనకు సమయం మించిపోతాం, క్షమించాలి. మీరు కూడా పావనితో ఆవిడ కుటుంబంతో నిలబడతారని చెప్పి ఆశిస్తున్నాం. అనంతలక్ష్మి గారు మీరు జాగ్రత్తగా, అలాగే పావని జాగ్రత్తగా, మంచి జరుగుతుంది, న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా అని ఆశిద్దాం. ధన్యవాదాలు. ఈరోజు సాక్షి స్టూడియోలో ఇంత దుఃఖంలో ఉండి అంత నొప్పి చేతిలో ఫ్రాక్చర్లు పెట్టుకుని కూడా ఇవాళ సాక్షి స్టూడియోస్కి వచ్చి నీ కథ చెప్పుకున్నావు అంటే నీ గుండె వేదన అర్థం చేసుకోగలుగుతాం. ప్రస్తుతానికి చిన్న బ్రేక్ తీసుకోబోతున్నాం. ఈ కథపై అప్డేట్స్ అండ్ డెవలప్మెంట్ జరుగుతున్న కొద్దీ మీకు అందిస్తూ ఉంటాం. 7 గంటలకి సాక్షి బులెటిన్ ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్డ్.